మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ తల్లి. గురుగారు, ముఖ్యంగా 2025 సంవత్సరం అయిపోతుంది. 2026 నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అద్భుతాలు జరిగిపోతున్నాయి ఈ ఇయర్ అని. సో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చండి? సూపర్ అమ్మా. అసలు ఈ స్టార్టింగ్ లో మనకు రోహిత్ శర్మ బ్యాటింగ్ లో చేయగానే వచ్చిన ప్రతి వాళ్ళని 6 కొట్టేస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో క్రికెట్ పిచ్చి కొట్టిన వాళ్ళకి చెప్తున్నా. ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి అలా ఉంది. జనవరి నుంచి వీళ్ళదంతా అద్భుతం అన్నమాట. ఈ సంవత్సరం అన్ని 6 4లే. జూన్ 2 వరకు వీళ్ళకి పట్టినల్లా బంగారమే. అంత అద్భుతంగా ఉంది. సప్తమంలో గురువు అన్ని ఉపయోగాలు, అనేక రకాలైనటువంటి సంతోషాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా అనేక శుభకార్యాలు, విందులు, వినోదాలు అన్నీ ఇస్తున్నాడు. కానీ కర్కాటకంలోకి జూన్ తర్వాత 2 తర్వాత వస్తున్నాడు అష్టమంలోకి. ఆ 4 నెలలు నవంబర్ వరకు ఏం బాగాలేదు, అన్నీ రివర్స్ అవుతాయి. కానీ ఎండింగ్లో మళ్ళీ మేలు చేస్తాడు. అది పరిస్థితి. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం విద్యార్థుల ప్రతిభ చాలా అద్భుతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఒక క్లాసులో ఒక అబ్బాయి ఒక ర్యాంక్ వచ్చాడంటే సంవత్సరం అంతా అదే ర్యాంకులో ఉంటాడు అని చెప్పొచ్చు అనమాట. ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. అంత అద్భుతంగా ఈ విద్యార్థులకి ఆ అనుకూలత కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు కాబట్టి చదువులో చాలా ముందుగా దూసుకువెళ్తారు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో ఉద్యోగ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వీళ్ళకి బుధుడు ఉద్యోగానికి అధిపతి. బుధుడు యొక్క సంచారాన్ని బట్టి వీళ్ళ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. జూన్ వరకు తిరుగులేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో, అక్టోబర్లో ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించిన వాళ్ళకి సంవత్సరం అంతా మళ్ళీ పట్టిందల్లా బంగారమే. కాబట్టి ఈ సమయంలో అంటే నేను చెప్పిన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అది కానీ చేసుకుంటే చివరిలో మీకు మీ ఓపికకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఉంటుంది. ఇంటర్వ్యూలు అన్ని సక్సెస్ అవుతాయి. మంచి పేరుతో ఉంటారు ఈ సంవత్సరం అంతా. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, సో వివాహ యోగం ఉందంటారా వారికి? చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా వివాహాలతో జూన్ వరకు బోల్డ్ అని పెళ్లిళ్ళు అవుతాయి ధనుసు రాశి వాళ్ళకి. కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు వివాహానికి కొన్ని అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్లో వివాహానికి మంచి యోగ్యత ఉంది. ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పెద్దలకు తమ యొక్క మాట చెప్పి జూన్ లోపల పెళ్లి చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్నటువంటి ధనుసు రాశి భార్యాభర్తలు ఎవరైనా సరే కలుసుకోవడానికి మధ్యవర్తిత్వం చేస్తే ఖచ్చితంగా కలుసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం వైవాహిక జీవితం బాగుంటుంది. జూన్ తర్వాత కొంచెం ఇబ్బంది మనకి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం చూస్తుంటారు, సో సంతాన యోగం ఉందంటారా మరి? సంతానానికి వీళ్ళకి కుజుడు అధిపతి కాబట్టి కుజగ్రహం యొక్క స్థితి చాలా బాగుంది. వీళ్ళు ముందుగానే సంతానం కొరకు కావాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన దంపతులు కానివ్వండి, పెళ్ళైన 2-3 ఏళ్ళు అయిన వాళ్ళు సంతానం లేకపోతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నేరుగా కుకే సుబ్రహ్మణ్య కర్ణాటకలో ఉంది. అక్కడికి వెళ్ళటం వల్ల ఈ సంవత్సరం కుజగ్రహం అంటేనే సుబ్రహ్మణ్య స్వామి, అందులో కుకే అనేది అత్యంత శ్రేష్టమైన సుబ్రహ్మణ్య స్వామి గుడి. అక్కడికి వెళ్ళటం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం అనేది జరుగుతుంది. కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్న ధనుసు రాశి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా పూజిస్తే అంత అద్భుతమైనటువంటి సంతానం అనేది కలుగుతుందన్నమాట. గురుగారు, మరి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు ఎలా ఉంటుందంటారు ఈ నూతన సంవత్సరం? ఈ సంవత్సరంలో శుక్రుడు వీళ్ళకి ఏ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళల్లో ముఖ్యంగా మీరు ప్రభాస్ లాంటి వాళ్ళ జాతకం కూడా ధనుసు రాశి అన్నమాట. అద్భుతంగా ఉంటుంది. 26లో వచ్చే రిలీజ్ అయ్యే సినిమాలన్నీ అనుకున్న దానికన్నా ఎక్కువగా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వసూళ్లు చేస్తాయి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్, పెర్ఫార్మెన్స్తోని అన్ని రంగాల వాళ్ళు, ఒక కెమెరామెన్ కావచ్చు, ఒక ఎడిటర్ కావచ్చు, ఏదైనా టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, సో ఈ ధనుసు రాశి వారికి ఏ బిజినెస్ అయితే బాగుంటుందంటారు? ఈ సంవత్సరం చేయొచ్చా, చేయొద్దా అంటారు? ఈ సంవత్సరంలో వీళ్ళకి అనేకమైనటువంటి వ్యాపారానికి అనుకూలత ఉంది. కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు. ముఖ్యంగా ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాలు సంపాదిస్తారు. స్వంత తప్పిదం వల్ల జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ సొంత తప్పిదాలు ఎవరైతే సెట్ చేసుకుంటారో ఖచ్చితంగా మంచి లాభాలే కాదు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే
పట్టలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి జూన్ వరకు చాలా బాగుంటుంది, తర్వాత 2-3 నెలలు బాగాలేదు. కాబట్టి వీళ్ళు తెలుసుకుని ముందుకెళ్తే మంచిది. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు గురుగారు? రాజకీయంగా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి చాలా అనుకూలత ఉంది, ఫిబ్రవరి బాగాలేదు, మార్చి బాగుంది, మే బాగాలేదు, మే బాగుంది, జూన్ బాగాలేదు. ఇలా మంత్ వైజ్ మనం చూసుకొని క్యాలెండర్ వెళ్తే ఈ మంచి పండితుడిని అడిగితే ఈ సంవత్సరం సూర్యుడు నాకు ఎలా ఉన్నాడు, సూర్యుని యొక్క స్థితిని బట్టి పదవి రాజకీయ రంగంలో పైకి రావటం అనేది జరుగుతుందన్నమాట. గురుగారు, మరి ఓవరాల్ గా ఈ ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా చాలా బాగుంది, మంచి ఊపులో ఉన్నారు, బాగా సంపాదిస్తారు. వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వృధా ఖర్చులని అదుపు చేయండి. రెండవది, ఎప్పుడైతే ఖర్చులు అంటే మెయిన్గా అష్టమంలోకి గురువు రావడం జరుగుతుందో జూన్లో, అప్పుడు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ధనస్థానం విషయంలో జూన్ వరకు బాగా సంపాదిస్తారు, తర్వాత కొంచెం మధ్యలో లాస్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్లో మళ్ళీ పుంజుకుంటారు, అట్లా ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి కోర్టు కేసులని, ఇంట్లో ఏదో ఒక గొడవలని బాధపడుతూ ఉంటారు, సో వాళ్ళకి ఈ ఇయర్ ఎలా ఉంటుందంటారు? కోర్టు కేసులు అంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కేసులు ఓడిపోయే అవకాశాలు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. అటువంటి నిర్లక్ష్యాలు జరగకుండా వాయిదాలకి సమయానికి అటెండ్ అవ్వడం, సమయానికి టైం బాగాలేనప్పుడు వాయిదా కోరడం, టైం బాగాలేని టైంలో అంటే శుక్రుడు ఎప్పుడైతే మంచి ప్లేస్లో లేడో ఆ సంవత్సరంలో, ఆ టైంలో మనం కూర్చుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రత్యర్థి మనకు ప్రపోజల్ని ఒప్పుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఆచితూచి అడుగు వేయడం మంచిది. గురుగారు, ముఖ్యంగా అకస్మాత్తుగా ధనలాభం, ఎవరన్నా అనుకోకుండా డబ్బులు ఇవ్వడం, లేకపోతే మనకి ఎక్కడో చిన్న బంగారమో లేకపోతే ఏదో ఒక దొరకడం, అలాంటివి ఏదో జరగడానికి ఉన్నాయంటారా ఈ సంవత్సరం? అది వాళ్ళ దశని బట్టి, వాళ్ళ రాశి లగ్నం నక్షత్రం. ఇప్పుడు ధనుసు రాశి అంటే మూలా నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మొదటి పాదం ఇలా ఉన్న వాళ్ళకి దాని జాతకాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఈ జాతకానికి మీరు అన్న జాక్పాట్ కానీ లంక బిద్దలో చిన్న బంగారము ఏదన్నా సరే దొరకాలి అంటే అనుకూలత లేదు. శని అర్ధాష్టమంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. ముఖ్యంగా గురుగారు, ఈ గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా జూన్ వరకు గృహయోగం ఉంది. విలువైన వస్తువులు, వాహనాలు, అనేక రకాలైనటువంటి ఆభరణాలు అన్నీ సంపాదించుకుంటారు. అయితే జూన్ నుంచి నవంబర్ వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు కొనడం వల్ల, అమ్మడం వల్ల నష్టాలు జరుగుతాయి, లావాదేవీలన్నీ నష్టంగా పోతుంది. కాబట్టి తొందరపడొద్దు, జూన్ లోపల చేసేయండి, లేదా మీరు నవంబర్ తర్వాత మొదలు పెట్టండి. ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి వ్యవసాయం చాలా బాగుంటుంది, వ్యవసాయంలో మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. వీళ్ళు వేరుశెనగలు, అనేక రకాల పత్తి వ్యాపారము లేదా పప్పు దినుసులు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. గురుగారు, మరి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఈ ఏడాదంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమని? ధనుసు రాశికి అధిపతి మనకు వచ్చేసి గురువు, బృహస్పతి అమ్మ. మరి ధనుసు రాశి యొక్క ఆధిపత్యం ఉన్న గురువు ఎవరు అంటే చాలా మందికి అనేక రకాల గురువులు ఉంటారు. దత్తాత్రేయ స్వామి అనేది నేను ఎక్కువగా సపోర్ట్ చేస్తా. ఇంకో మాట చెప్తా, కృష్ణం వందే జగద్గురుం అంటే కృష్ణుడే అందరికీ గురువు. కాబట్టి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, హరే రామ హరే కృష్ణ వెళ్ళేవాళ్ళు, ఎక్కువగా రామనామం చేసుకోవడం, కృష్ణనామం చేసుకోవడం, గురు చరిత్ర చదవడం, అలాగే భగవద్గీత లాంటివి చదవటం వల్ల, గురువుని సేవించడం వల్ల, రాఘవేంద్ర స్వామి కూడా మంచి గురువే, శంకరాచార్య గురువే. కాబట్టి అట్లా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మేలు జరుగుతుంది. గురుగారు, మొత్తం మీద 2026లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.